గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ ట్యూబ్స్ వరకు హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న రోప్వే ప్రాజెక్టుకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. భూసేకరణకు ఇబ్బందిగా మారింది. లంగర్ హౌస్ ఆర్మీ సిబ్బంది గోల్కొండ కోట చుట్టూ ఫైరింగ్ ట్రైనింగ్ ఇస్తుంది. దీంతో రోప్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోప్వే ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలా ముందుకు పోవాలో తెలియక హెచ్ఎండిఏ సందిగ్ధంలో పడింది. నగరంలో టూరిస్టులను ఆకట్టుకునేందుకు గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ ట్యూబ్స్ వరకు 1.5 కిలోమీటర్ల రోప్వే నిర్మించి కేబుల్ కార్ నడపాలని హెచ్ఎండిఏలోని ఒమ్టా ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై డిపిఆర్ ఇవ్వాలని నైట్ ఫ్రాంక్ సంస్థను సెలెక్ట్ చేశారు. అయితే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, భూసేకరణపై నివేదిక తయారు చేసేందుకు ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు భూసేకరణ కష్టమైన వ్యవహారంగా మారింది. ఎందుకంటే లంగర్ హౌస్ లో ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ ఉంది. ఇక్కడ ఆర్మీ సిబ్బంది గోల్కొండ కోట చుట్టూ ఫైరింగ్ తదితర ట్రైనింగ్ లో పాల్గొంటారు. దీంతో రక్షణ శాఖ అధికారులు కనీసం చర్చలు జరపడానికి కూడా ఇష్టపడడం లేదు. వీటితో పాటు ఆర్కియాలజీ, R&B డిపార్ట్మెంట్లు కూడా సర్వే పనులకు సహకరించడం లేదు. గోల్కొండ కుతుబ్ షాహీ టూమ్స్ ను చూడడానికి రోజుకు 10,000 మంది వరకు వస్తుంటారు. ఇందులో 2,000 మంది విదేశీయులు ఉంటున్నారు. హెచ్ఎండిఏ అనుకున్నట్లు రోప్వే ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2 వైపులా కాఫీ షాపులు, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు డిపిఆర్ తయారీకి చేపట్టాల్సిన సర్వే పనులకు ఆయా శాఖల నుంచి సహకారం లభించకపోవడంతో అధికారులు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు.